ఎందుకు యేసయ్య మన విశ్వాసం ఎక్కడ అని అడుగుతాడు, లేకపోతే మన విశ్వాసమును ఎందుకు యేసయ్య పరీక్షిస్తూ ఉన్నాడు, మనం విశ్వాసంలో నడవాలని ఎందుకు చూస్తూ ఉన్నాడు అనేది కొద్దిగా మనము ఇప్పుడు చూద్దాం. హెబ్రీలోకి రాసిన పత్రిక హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నారా అండి? 38 వచనం చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వావ్, ఇక చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను, చాలా ఈజీగా అర్థమవుతుంది. నౌ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ డ్రా బ్యాక్ మై సోల్ షల్ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ హిమ్. వావ్, ఇక చూడండి, బైబిల్ క్లియర్గా ఏం చెప్తా ఉందంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? ఓకే, ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. మనమందరం దేని వలన నీతిమంతులము? యేసయ్య రక్తం వలన. గ్లోరీ టు గాడ్. మనం క్రిస్మస్ రోజు కూడా విన్నాం, యేసయ్య మనం నీతిమంతులు అవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అవునండి, యేసయ్య మూలం, మన క్రియల వలన కాదు, యేసయ్య వలన మనం నీతిమంతులము. అయితే ఈ నీతిమంతుల మీద ఒక డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఏంటిదంటే తెలుసా? నీతిమంతులు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను నీతిమంతుని అని చెప్పుకుంటే సరిపోలా. నేను నీతిమంతుడిని కాబట్టి విశ్వాస మూలంగా జీవించాలి. ఇక్కడ అదే చెప్పబడుతుంది. నౌ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. లేకపోతే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నీతిమంతులు కాబట్టి మీరు ఖచ్చితంగా విశ్వాసంలో నడుచుకోవాలి, విశ్వాసంలో మీరు జీవించాలి. బాగానే ఉంది. తర్వాత ఇఫ్ ఎనీ మ్యాన్ డ్రా బ్యాక్, ఎవరన్నా ఆ విశ్వాసం నుండి తొలగిపోతే వారిని బట్టి దేవుణ్ణి ఏంటిదంట? సోల్, ఆత్మకు సంతోషం. అంటే చూడండి, మనము విశ్వాసమును కనపరచకపోతే దేవుడు దాని యందు ఆనందించాడు, బాధపడతాడు. అర్థమవుతుందండి? When I don't show forth faith, when I don't walk in faith, when I don't walk in absolute trust and faith in God, God is not pleased. అంటే ఆయన బాధపడతాడండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అదే చెప్పబడుతుంది. ఇఫ్ ఎనీ మ్యాన్ డ్రా బ్యాక్. యూజువల్గా నేను ఇంజనీరింగ్ ట్రిపుల్ చేశాను ఫ్రమ్ JNTU హైదరాబాద్. అయితే A0249 నాది హాల్ టికెట్ నెంబర్. ఓకేనా? JNTUలో ఎవరైనా చదివితే వాళ్ళకి తెలుస్తుంది. A0249 స్టార్టింగ్ నేను చెప్పాను, అప్పుడు నా ఏజ్ ఏందో మీకు తెలిసిపోద్ది. జస్ట్ కిడింగ్ అంటే నవ్వాలని. ఓకే, A0249. సో 1 నుండి 60 వరకు అందరూ ఫస్ట్ ఇయర్లో వచ్చారు. 61 నుండి 68 వరకు లేటర్ ఎంట్రీస్. అవునా? డిప్లొమా చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది. ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓకేనండి. 68 మంది ఇది. కొంతమంది ఏం చేస్తారు, మా సీనియర్స్ వాళ్ళని ఏమంటారు, వాళ్ళు డీటైన్డ్ వాళ్ళు డీటైన్డ్ అయ్యి కొంతమంది యాడ్ ఆన్ అయ్యారు, ఒక 5-6 దాకా. సో మా క్లాస్ స్ట్రెంత్ ఎంత? 71 ఉండే. సో ఫస్ట్ ఇయర్ మాత్రము 60 దగ్గర స్టార్ట్ అయ్యాము. సెకండ్ ఇయర్కి వచ్చేదాకా 71 అలాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా నాది ఏం చెప్పాను, A0249. అయితే నా ముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడు మా ఏరియా దగ్గర నుండే. మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాము. కానీ ఆయన సెకండ్ ఇయర్ తర్వాత నేను చదవలేను బాబు అని వదిలేసి వెళ్ళిపోయాడు. 248 దాన్ని ఏమంటాము? డ్రాప్ అవుట్. స్టార్ట్ చేశారు. హీ స్టార్టెడ్ విత్ మీ, బట్ డ్యూరింగ్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ హీ డ్రాప్డ్ అవుట్. చాలామంది మనం విశ్వాసంలో ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏం చేస్తామంటే వి టెండ్ టు గివ్ అప్ అండ్ డ్రాప్ అవుట్. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం డ్రాప్ అవుట్ అయ్యామనుకోండి, వెన్ వి డ్రాప్ బ్యాక్ ఆర్ డ్రాప్ అవుట్,
గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ ఇట్. ఆపద వచ్చినప్పుడు అప్పుడే ఇంకా కసిగా మనం విశ్వాసంలో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం చెప్తుందంటే, బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ డ్రా బ్యాక్ మై సోల్ షల్ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ హిమ్. నేను వారి యందు నా ఆత్మ ఆనందించదు. ఎవరైతే వెన్ను తిరుగుతారో, విశ్వాసం నుండి వెన్ను తిరుగుతారో, విశ్వాసం నడవకుండా ఆగిపోతారో, వాళ్ళను బట్టి దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేయడంట? సంతోషించడట. వా, మనం దేవుని సంతోషపెట్టి వారమా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో ఇదే విషయము 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇలాంటిదే. ఫస్ట్ పార్ట్ చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ప్రైజ్ గాడ్. అంటే చూడండి, నేను ఎప్పుడైతే విశ్వాసంలో నడుస్తానో అప్పుడే నేను దేవునికి ఇష్టడుగా నడుచుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే విశ్వాసంలో నడుస్తారో అప్పుడే దేవునికి ఇష్టలుగా నడుస్తున్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రోజున ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us యాజ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిగా మనము ఎందులో నడవాలి? ఎందులో నడవాలండి? విశ్వాసం నడవాలి. ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మేలున్నా, ఏదున్నా మన విశ్వాసం నుండి మనము తొలగిపోకూడదు. బైబిల్ చెప్తా ఉంది, అంత్యదినములందు చివరిలో చాలామంది వారి విశ్వాసం నుండి పడిపోతారట. సో మనం మాత్రము యాజ్ ద చర్చ్, యాజ్ ద లోకల్ బాడీ, ఈ స్థానిక సంఘంగా, ఎన్సిడబ్ల్యూసిగా ఇక్కడ ఉన్న మనం అందరము, మన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎప్పుడు విశ్వాసంలో రోజు రోజు బలపరచబడుతూ, ఎదుగుతూ, దేవుని కొరకు గొప్పగా ఫలిస్తూ ఆయన కార్యాలను కనపరచు వారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక చూద్దాం, విశ్వాసంలో నడచడం అంటే ఏంటి? లివ్ బై ఫెయిత్, విశ్వాసంలో జీవించడము, వాక్ బై ఫెయిత్ అని బైబిల్ మనకు రోమన్స్లో చెప్తా ఉన్నది. అవునండి. అంటే ఏంటి? వాట్ ఈస్ లివింగ్ బై ఫెయిత్ ఆర్ వాకింగ్ ఇన్ ఫెయిత్? ఏంటిదంటే, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫెయిత్ ఎట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఆర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ప్రతి విభాగంలో, మన జీవితంలో ప్రతి విభాగంలో విశ్వాసంను మనం వ్యక్తపరచాలి. అర్థమవుతుందండి? ఏం చేయాలంటే అన్ని విషయాల్లో విశ్వాసంను ఇప్పుడు యేసయ్య అక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి, పడుకొని ఉన్నాడు, వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు, అయ్యో వర్షం తుఫాను, అల్లల శబ్దం కూడా యేసయ్య చెవులోకి వెళ్ళుంటుంది. కానీ యేసయ్య అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు? వీళ్ళు విశ్వాసము వ్యక్తపరుస్తారా లేదా? విల్ దే ఎవర్ ఎక్స్ప్రెస్ దే ఫెయిత్? అందుకొరకే యేసయ్య మాత్రం గద్దించేసిన తర్వాత నేరుగా వాళ్ళని చూసి, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? అర్థమవుతుందండి? అంతవరకు ఎందుకు ఆగుతూ ఉన్నాడు? మనము ఆ విశ్వాసమును వ్యక్తపరచాలి అని ఎదురు చూశాడు యేసయ్య. అదేవిధంగా మన అనుదిన జీవితంలో కూడా యేసయ్య, మనము అన్నిట్లో విశ్వాసం వ్యక్తపరుస్తున్నామా లేదా? ఆరోగ్య విషయంలో, మన కెరియర్స్లో, మన ఫైనాన్సెస్లో, మన కుటుంబ విషయాల్లో, మన ప్రయాణాల్లో. ఎంతమందికి అర్థమవుతా ఉందండి? సో 2026లో మనం అడుగు పెడుతుండగా వీ గాట్ టు బి కేర్ఫుల్ ఇనఫ్, వీ గాట్ టు బి కాషియస్ ఇనఫ్ టు వాక్ ఇన్ ఫెయిత్, టు ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ ఎట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అవునా కదండి? ఎంతమంది నాతో పాటు ఉన్నారు? హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా అండి? యేసయ్య మనకు చెప్తారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు విశ్వాసం నడిస్తే ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడేయమని చెప్పగా ఖచ్చితంగా జరుగుతుందట. అంటే ఎటువంటి సమస్యను, ఎటువంటి పరిస్థితి అన్నా మనం విశ్వాసం వ్యక్తపరచామనుకోండి, దేవుని కార్యం అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. అంటే యేసయ్య ఏమన్నారు? మీరు విశ్వాసం వ్యక్తపరచండి, ఆ కొండను లేపి పడేసే బాధ్యత నాది. మనం ఏం చేద్దాం అనుకుంటాము? ఏ ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా మనమే కొండను లేపి బయటపడిద్దాం అనుకుంటాం. కానీ యేసయ్య ఏం చేద్దాం? మీరు విశ్వాసాన్ని వ్యక్తపరచండి, మీరు విశ్వాసం నడవండి. మీకు అసాధ్యమైన కార్యం ఎవరు చేస్తారు? నేను చేస్తాను మీ పక్షాన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే కాంటెక్స్ట్లో ఏం చెప్తారు? యుద్ధము మీరు పోరాడాల్సిన అవసరం లేదు, నేను మీ పక్షాన యుద్ధాన్ని పోరాడతాను. మీరు విశ్వాసంలో నడవండి.
యెహోషాపాతు ఏం చేశాడు? అబ్బా దేవుడిని చెప్పాడు, విశ్వాసం, పాటలు పాడుతూ స్తుతిస్తూ వెళ్ళాడు. ఏం జరిగింది? వాళ్ళు ఒక్కరు కత్తెత్తకుండా, ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా, ఒక్కడ యారో విసరకుండా గొప్ప విజయం వచ్చి పడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి ఈ రోజున? సో జీసస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ us టు ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి, ఉన్నవనుటకు రుజువునైనది. అవన్నీ అంత పెద్ద బైబిల్ డెఫినేషన్ పక్కన పెడితే అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్. సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే విశ్వాసం అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్ అంటే ఏ పరిస్థితి ఉన్నా, ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ ఏదైనా నెగిటివ్గా ఉందనుకోండి, దేవా నిన్ను నమ్ముతున్నాను, నీ వాక్యం నువ్వు చెప్పావు, నేను డాక్టర్ రిపోర్ట్ కాదు నిన్ను నమ్ముతున్నాను. ఏం చేస్తున్నాను? నా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, వెళ్తున్నారు, నో ఓపెనింగ్స్ అంటే, దేవా నువ్వు కష్టపడమని చెప్పావు, నేను నా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాను, నువ్వు దీన్ని ఆశీర్వదించు, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఏం జరుగుతుంది? ట్రస్టింగ్ గాడ్, పుట్టింగ్ ఆఫ్ ఫెయిత్, పుట్టింగ్ అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఏం జరుగుతుంది? మనం ఎప్పుడైతే మన విశ్వాసంలో కనపరుచుతున్నామో ఆ అసాధారణమైన స్థితిని దేవుడు సాధ్యకరంగా మారుస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకొరకు ఏం చెప్తుంది యాకోబులో? ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. అర్థం? నాకు విశ్వాసం ఉందని నేను చప్పట్లు కొడతా ఉన్నాను అనుకోండి, జరుగుతుందా? అంటే యు నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫెయిత్. నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉందో దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. క్రియ రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మనం యాకోబు 2వ అధ్యాయంకి వెళ్దాం. యాకోబు 2 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. యాకోబు 2:17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి, అయితే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. ఇట్ ఈస్ డెడ్. అంటే మనం విశ్వాసమును వ్యక్తపరిస్తే మన విశ్వాసము యాక్టివ్గా ఉంటుంది. మన హృదయంలో ఎంత విశ్వాసం ఉన్నా, దేవుడిచ్చిన విశ్వాసము మనం వ్యక్తపరచుకుంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ డెడ్ ఫెయిత్. అర్థమవుతుందా అండి? చూడండి, కొంతమంది మన స్కూల్ డేస్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఉంటారు, అన్నీ చదివేసుకుంటారు, కానీ ఎగ్జామ్కి వస్తే రాయలేరు. ఎవరైనా మీ క్లాస్లో ఉంటాను అలాగా? అన్నీ బాగా చదువుకుంటారు, మనకంటే బాగా కష్టపడేవాళ్ళు, అన్నీ ఏది అడిగినా వాళ్ళకి వస్తుంది, కానీ ఎగ్జామ్ రాయలేరు. ఈరోజు సియాక్ ఉంది, సియాక్ ఎగ్జామ్ నేర్చుకున్నారు, కానీ రాయాలి. రాసినప్పుడే, నీకు వచ్చినది నువ్వు వ్యక్తపరిచినప్పుడే రిజల్ట్ అనేది కనబడుతుంది. అర్థమవుతుందా అండి? సో మన హృదయంలో ఎంత విశ్వాసం ఉంది. ఇప్పుడు విశ్వాసం దేనివల్ల వస్తుంది? దేవుని వాక్యం వలన, వినుట వలన, క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు యేసుని గురించి వింటా ఉన్నాం, విశ్వాసం లోపల ఉంది, కానీ ఆ విశ్వాసం నువ్వు వ్యక్తపరచాలి. లేకపోతే ఎంత విశ్వాసం ఉన్నా వ్యక్తపరచకపోతే నీ పరిస్థితి మృతముగానే మిగిలి ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫెయిత్ వితౌట్ వర్క్స్, ఆ వర్క్ అన్న మాట గ్రీక్లో ఎర్గాన్ అన్న మాట వాడబడ్డారు. ERGON, ఎర్గాన్. ఓకేనండి? ERGON. దాని అర్థం ఏంటిదంటే టు వర్క్, టాయిల్, యాజ్ యాక్ట్, డీడ్ ఆర్ డూయింగ్. అంటే ఏంటి? పని చేయడము లేకపోతే శ్రమ పడడము. అంటే ఎట్లాగా? ఒక క్రియలో కావచ్చు, ఒక డీడ్ అంటే కూడా క్రియనే, లేకపోతే ఏదో చేయడం ద్వారా. అంటే విశ్వాసం నాలో ఉంటే నేను ఏదైనా ఒక అడిగేయాలి. మనకందరికీ సింపుల్గా అర్థం అవ్వాలంటే రక్తస్రావం రోగం గల స్త్రీ ఉంది. ఎంతమంది గుర్తుందండి? ఆమెకు హృదయంలో విశ్వాసం ఉంది. ఏం చేసింది? నేను వస్త్రపు చెంగు ముడితే చాలని చెప్పుకొని వచ్చి
షీ హ్యాడ్ టు వర్క్ హర్ ఫెయిత్ అవుట్. ఆమె హృదయంలో ఏ విశ్వాసం అయితే ఉన్నదో ఆ విశ్వాసాన్ని వ్యక్తపరిచిన తను, అందుకొరకు తన అద్భుతాన్ని పొందుకున్నది. ఇప్పుడు గుడ్డి భర్తమే ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అందుకొరకు ఆ గుడ్డితనం తొలగిపోయి దృష్టిని పొందుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నది? సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సి ఏంటిదంటే, వర్క్ అన్నప్పుడు ఇట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ అండ్ యాక్ట్ దట్ ఈస్ ఇన్ లైన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ బిల్డింగ్ ఫెయిత్ ఇన్ యూ. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే రైట్ కరస్పాండింగ్ యాక్షన్ ఇన్ లైన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వర్క్ అంటే ఏంటిది? రైట్ కరస్పాండింగ్ యాక్షన్. తెలుగులో ఏం చెప్తాము? అనుకూలమైన క్రియ మేబీ అనొచ్చు అనుకుంటా. రైట్ కరస్పాండింగ్ యాక్షన్ ఇన్ లైన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం బట్టి నీ హృదయంలో ఏ విశ్వాసమైన అవుతుందో దానికి అనుకూలమైన క్రియను చేయడము, రైట్ కరస్పాండింగ్ యాక్షన్, కార్యమును చేయడము. ప్రైజ్ గాడ్. చూడండి, ఈ రోజున ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్ ఏం చెప్తుంది బైబిల్? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. విశ్వాస మూలంగా జీవించడం అంటే విశ్వాసమును వ్యక్తపరచడము. విశ్వాసమును వ్యక్తపరచడం ఎలా చేస్తాము? బై ఆ కరస్పాండింగ్ యాక్షన్స్. ఎలా అండి? బై ఆ కరస్పాండింగ్ యాక్షన్స్. ఓకేనా అండి? ఇంకా ఏదైనా మనం పోరాటంలో ఉన్నామనుకోండి, మనందరికీ తెలుసు బైబిల్ ఏం చెప్తుంది? ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్. ఎంతమంది గుర్తుందండి? ఒక్కసారి అక్కడికి వెళ్దాం. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. చలమ విశ్వాస సహితమైన మంచి పోరాటమును పోరాడము. ఓకేనండి? దాని తర్వాత ఏం చెప్తుంది? నిత్య జీవమును చేపట్టుము, దాని కొరకే మీరు పిలువబడ్డవారు అని కింద ఇలా మన విశ్వాసమును వ్యక్తపరచాలి మనము అని చెప్పబడుతూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, మొదటిగా ఏం చెప్పబడుతుంది ఇక్కడ? విశ్వాస సహితమైన మంచి పోరాటమును పోరాడము. ఎవరైతే విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలో నడుచుకుంటూ విశ్వాసం వ్యక్తపరుస్తున్నారో వాళ్ళు విశ్వాస సహితమైన పోరాటంలో వాళ్ళు ఉన్నవాళ్ళు. దే ఫైటింగ్ ద బ్యాటిల్స్ ఇన్ ఫెయిత్. ఇక్కడ ఫైట్ అన్న మాట అగోన్ అన్న మాట వాడబడింది, AGON. దాని అర్థం ఏంటిదంటే ఎ కాంటెస్ట్, అన్ ఎఫర్ట్, కాన్ఫ్లిక్ట్, కంటెన్షన్, ఫైట్ ఆర్ రేస్. ఎప్పుడైనా చిన్నప్పుడు రన్నింగ్ రేస్లో కానీ ఏదైనా రేస్లో పార్టిసిపేట్ చేశారండి? చేసే ఉంటాం కదా మనందరము. రేస్ ఏంటి? యు ఆర్ కంపీటింగ్. అంటే ఇక్కడ చూడండి, ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ అంటే నీ పరిస్థితిలో నువ్వు దేన్ని బట్టి నువ్వు పోరాడుతూ ఉన్నావు? విశ్వాసంను బట్టి పోరాడుతూ ఉన్నావు. అది ఎటువంటి స్థితి అన్నా మనం దేన్ని బట్టి పోరాడాలి? విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఏమనుకున్నాం ఇంతవరకు? అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్. సంపూర్ణమైన నమ్మకము దేవుని మీద. నా దేవుడు సమర్థుడు, చేస్తాడు, నా పక్షాన కార్యం. ఎందుకు నమ్ముతున్నాను? ఆ నమ్మకము దేన్ని బట్టి అంటే ఆయన వాక్యంలో ఆయన గురించి రాయబడ్డది కాబట్టి. ప్రైజ్ గాడ్. అందరు హల్లెలూయా అని చెప్తారా అండి? సో ఈ రోజున మనం ఇక్కడ ముగించుకుందాం. లెట్స్ క్లోజ్ ఇట్ హియర్. మీ పక్క వారు చెప్పండి, నో డ్రాప్ అవుట్ ఇన్ ఫెయిత్. అర్థమవుతుందా అండి? ఉన్నాయా డ్రాప్ అవుట్స్? ఉన్నాయా ఇక్కడ ఏమన్నా? మన దగ్గర డ్రాప్ అవుట్స్ లేవు. మనము నిత్యము కొనసాగు వాళ్ళమే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మా ఫ్రెండ్ తను ఎక్కడున్నారో ఏమో తెలియదు కానీ అప్పుడు ఒక్కసారి మిస్ అయ్యారంటే మా ఇంటి ఏరియా దగ్గర కనబడలేదు, ఇంకెప్పుడు కనబడలేదు నాకు. గాడ్ బ్లెస్ హిమ్. అంటే చూడండి, ఎవ్రీవన్ క్యాన్ స్టార్ట్, బట్ హూ ఫినిష్ మ్యాటర్స్ మోస్ట్. మన సంవత్సరం ప్రారంభించాము, ఇప్పుడు సంవత్సరం ముగింపులోనికి వచ్చాము. థ్యాంక్ గాడ్. హల్లెలూయా. వీఆర్ ఫినిషింగ్ ద రేస్. సో అందుకొరకు ప్రారంభం ఎంత ప్రాముఖ్యమో ముగింపు కూడా అంతే ప్రాముఖ్యము.